నమస్కారం అండి. ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కంపెనీకి కానీ మన జీవితంలో కానీ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది తెలుసుకుందారు. చూడండి, ఏదైనా కంపెనీ ఒక 20 to 30 ఇయర్స్ పైగా దాన్ని లైఫ్ స్పాన్ ఉంటే, చూడండి ఏదైనా కంపెనీ ఏదైతే 20 to 30 ఇయర్స్ కంట ఎక్కువ రన్నింగ్లో ఉంటే, ఎగ్జిస్టెన్స్లో ఉంటే దాంట్లో 2 జనరేషన్స్ పనిచేస్తారు. ఒకటి ఎల్డర్లీ అండ్ యంగర్ జనరేషన్. కానీ వీళ్ళే ఆ కంపెనీకి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్నే తెస్తారు, విచ్ ఈస్ అల్టిమేట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద కంపెనీ. అండ్ ఈ యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు జనరల్లీ ట్రై చేస్తారు, జాబ్స్ ఎక్కువ ఆఫెన్ స్విచ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం ఒకే ప్లేస్లో ఉండి ఒక ట్రస్ట్ వర్తీగా మనం చూడొచ్చు. వాళ్ళని ఒకే కంపెనీలో ఉంటారు. మనం కానీ చూసినట్లయితే పాతకాలంలో రాజులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదైనా డెసిజన్ తీసుకునే ముందర చాలా ఆలోచించేవారు. ఒక విలేజ్ని ఒకవేళ షిఫ్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ చేయాలన్నా చాలా ఆలోచించేవారు. బికాస్ ఆ విలేజ్ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు చేంజ్ని లేకపోతే షిఫ్ట్ అవ్వడాన్ని జనరల్గా యాక్సెప్ట్ చేసేవారు కాదు, చాలా ఆలోచించాల్సి వచ్చేది అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఒక మంచి లీడరు వాళ్ళ కంపెనీలో ఎల్డర్లీ పీపుల్ని తీసేయరు, వాళ్ళనే ఇంకా పొజిషన్ పెంచి మంచి పొజిషన్లో పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది యంగర్ జనరేషన్స్ని ట్రైన్ చేయడానికి వాడతారు. ఈ ఎల్డర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఏదైతే యంగ్ టాలెంట్ వస్తుందో కంపెనీలోకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళని వాడతారనమాట. సో మీకు కూడా కంపెనీ ఉన్నట్లయితే ఏదైనా మీకు ఒకవేళ ఎల్డర్లీ పీపుల్ కానీ ఉంటే వాళ్ళని కరెక్ట్గా వాడడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసేస్తే ఒక ఎక్స్పీరియన్స్ని మీరు తీసేసినట్టే, ఒక 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీరు తీసేసినట్టే. సో ఇట్ ఈస్ బెటర్ టు యూటిలైజ్ దేర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఒక బ్యాలెన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. యంగ్ పీపుల్ ఏమో మన కంపెనీని బేగా గ్రోత్కి హెల్ప్ చేస్తారు. బట్ ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారో, ఎల్డర్లీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ వీళ్ళు నిలబడతారు. ఇన్ టైమ్ ఆఫ్ క్రైసిస్ వీళ్ళ ఎక్స్పీరియన్సే మనకు ఉపయోగపడుతుంది. అండ్ సిస్టమ్స్ అన్నిటిని హోల్డ్ చేసుకొని ఉంటారు, ఇంటాక్ట్గా ఉంచుతారనమాట. సో కంపెనీలో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది. తర్వాత జనరల్గా మన ఎంటైర్ ప్రపంచంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకు? జనరల్ పీపుల్ కూడా వాళ్ళ తల్లిదండ్రులని, అంటే వృద్ధులు ఉంటారు కదా ఫ్యామిలీలో, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మార్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అదే వాళ్ళు ఇప్పుడు వీళ్ళైతే వృద్ధులకి ఎలాగైతే వీళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మరి ఈ సంఘటన అంతా వాళ్ళు చూస్తున్నారు కదా. అటువంటిదప్పుడు రేపొద్దున ఈ పేరెంట్స్ ఎప్పుడైతే వృద్ధులు అవుతారో ఈ పిల్లలు కూడా వీళ్ళు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా. సో మీ పేరెంట్స్ని కానీ ఏదైనా వృద్ధులు ఉంటే వాళ్ళని అనాథాశ్రమంలో గట్రా వేయకుండా ఇంట్లోనే ఉంచుకొని కొంచెం ఫైనాన్షియల్ కష్టం వచ్చినా లేకపోతే మెంటల్ కష్టం వచ్చినా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి చూడండి, వీళ్ళ మోరల్ సిస్టమ్, ఇవన్నీ మీ పిల్లలకు ఉపయోగపడతాయి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మీ పిల్లలతో వీళ్ళు షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యూచర్ బ్రైట్గానే ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ లెట్ యువర్ పేరెంట్స్ గో అవుట్ ఆఫ్ యువర్ హోమ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.